నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. దివంగత మాజీ శాసనసభ్యులు తంగిరాల ప్రభాకర్ రావు 12వ వర్ధంతి సందర్భంగా కాంచికచర్లలో నిర్వహించిన కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో కలిసి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన తంగిరాల ప్రభాకర్ రావు విగ్రహాన్ని వారు ఆవిష్కరించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వర్గీయ దేవినేని వెంకటరమణ గారికి ఆప్తుడిగా ఆయనతో పాటు కలిసి పనిచేశారు. ఎన్నికల్లో కావచ్చు, ప్రచారంలో కావచ్చు, రమణ గారిని గెలిపించే విషయంలో కావచ్చు నికాస్గా నిలబడిన నాయకుడు తంగిరాల ప్రభాకర్ రావు, చదలవాడు జాకిరమయ్య, ఎంతోమంది ఉన్నారు. తర్వాత రమణ గారు తర్వాత నేను వస్తే నాతో కూడా 2 తరాలు బ్రహ్మాండంగా కష్టపడి పనిచేసి మరి నిర్భయంగా అధికారం లేకపోతే పారిపోవడం, అధికారం ఉంటే పదవుల కోసం పరిగెత్తడం కాకుండా ప్రభాకర్ రావు గారు అధికారం లేకపోయినా కూడా కార్యకర్త పక్షాన, పేదవాళ్ళ పక్షాన నిలబడ్డ ప్రభాకర్ రావు అందరూ కూడా ఆదర్శప్రాయుడు. నా తర్వాత మరి నియోజకవర్గంలో మరి ప్రభాకర్ రావు గారిని నిలబెట్టడం, బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచారు. రెండోసారి ఆయన నిజాం హాస్పిటల్లో ఉన్నారు. తర్వాత మరి ఎన్నికల్లో నడవటానికే కష్టం అంటే కాదు, ఆయనే అభ్యర్థి చంద్రబాబు నాయుడు గారు పట్టుపట్టి ఆయన్ని నుంచోబెట్టడం, ఆయన కూడా ఎన్నికల ప్రచారంలో బస్సులో తిరిగాడు. ఆయన చూడండి, రాజకీయాల్లో నీతి నిజాయితీలతో పేదవాళ్ళ పక్షాలు పనిచేస్తే ప్రజలు ఎలా గెలిపిస్తారనేది ఒక ఉదాహరణ. ప్రభాకర్ రావు గారు బస్సులో తిరిగి ఓటు అడిగితే గెలిపించారు. గెలిచిన తర్వాత బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచిన తర్వాత మండుటెండల్లో మేమందరం ప్రాజెక్టులు చూడటానికి వస్తే ప్రభాకర్ రావు గారిని వద్దంటే ఆ రోజు పులిచింతల ప్రాజెక్టుకి మరి ఎండలో కూడా మండుటెండలో కూడా ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ఆయన ఎండలో తిరిగారు. తర్వాత ఆయన మన మధ్య లేకుండా ప్రమాణ స్వీకారం చేయకుండానే ఆయన మన మధ్య లేకుండా అవడం జరిగింది. తర్వాత బ్రహ్మాండమైన మెజార్టీతో తంగిరాల స్వామి గారిని మనమంతా కూడా గెలిపించుకున్నాం. తర్వాత మొన్న 5 ఏళ్ళు కూడా అపోజిషన్లో నిర్భయంగా నిలబడి అవినీతి పరుల్ని వెంటాడి మరి మళ్ళీ మంచి మెజార్టీతో స్వామి గారిని గెలిపించుకున్నాం. మొన్నే 4వ తారీఖున రమణ గారి విగ్రహాన్ని ఆవిష్కరణ చేసుకున్నాం. మళ్ళీ ఈరోజు ప్రభాకర్ రావు గారిని విగ్రహాన్ని ఆవిష్కరణ చేసుకున్నాం. ఈ రెండు ఏంటంటే వాళ్ళు ఏ విధంగా నిజాయితీగా, నిర్భయంగా, ధైర్యంగా ప్రజల పక్షాన, పేదల పక్షాన నిలబడ్డారని ఇద్దరు మనకు సూచించారు. అదేవిధంగా నా చెన్ని గారు కూడా మరి ఈరోజు ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పుడు కూడా
ప్రభాకర్ వారి కార్యక్రమంలో పాల్గొనాలని ఇక్కడ కేసీఆర్ విగ్రహం తర్వాత సమాధి దగ్గరికి కూడా వెళ్తున్నాం. ప్రభాకర్ గారి ఆశయాలు కొనసాగిస్తామని అందరం కూడా తెలియజేసుకుంటూ రమణ గారు ప్రభాకర్ గారు ఈ నియోజకవర్గంలో సూర్యచంద్రులు ఉన్నంతకాలం సౌమ్య గారు చెప్పినట్టు ప్రతి ఒక్క నాయకుడు కూడా వీళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకుంటారు. భావితరాలు భవిష్యత్ తరాలు ఈ విధంగా నిజాయితీగా పనిచేయాలి, కష్టపడి పనిచేయాలి, పేదల పక్షాలు ఉండాలని ఈ ఇద్దరు మహానాయకులు మనకు మార్గసూచికలుగా మార్గాలు చూపించేశారు. వాళ్ళు అడుగుజాడలో ముందుకెళ్దామని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చిన్ని గారికి సోమి గారికి వేదిక మీద నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సేవ చేసుకున్నారు.